హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నుంచి ఈరోజు ఎపిసోడ్కి సంబంధించిన ఓ ప్రోమో తాజాగా విడుదలయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ ఈ వారం ఇచ్చిన సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్ ముగియడంతో బిగ్ బాస్ ఈరోజు ఒక ఫన్ టాస్క్ అయితే ఇచ్చాడు. అయితే ఇది చూడటానికి ఫన్ టాస్కే అనిపించినప్పటికీ బిగ్ బాస్ ఈ టాస్క్ ద్వారా ఈ వీక్ చీఫ్ కంటెండర్స్ ఎంపిక చేయడానికంటూ ఒక చిన్న మెలిక అయితే పెట్టడం అయితే జరిగింది. అయితే ఈ టాస్క్ని ఫన్ వేలోనే కంటెస్టెంట్స్ తీసుకుపోతున్నారు అని చెప్పవచ్చు. ఆ టాస్క్ ఏమిటి అంటే, గత సీజన్లో కూడా ఈ తరహా టాస్క్లు అయితే చాలా వరకు జరిగాయి. బాగా కంటెస్టెంట్స్ అందరూ ఎంటర్టైన్ చేశారు. ఆడియన్స్ కూడా మంచిగా ఎంటర్టైన్ అవుతూ ఫీల్ అవుతూ మంచిగా చూడడం అయితే జరిగింది. అయితే ఈ టాస్క్ ఏమిటి అంటే, కలర్ విచ్ కలర్ డూ యూ వాంట్ అంటూ బిగ్ బాస్ని అడిగితే బిగ్ బాస్ ఒక కలర్ అయితే చెప్తాడు. దాంతో తన ఒంటిపై మీద ఉండే బట్టలు కానీ, బిగ్ బాస్ హౌస్లో ఉండే ఏమైనా వస్తువులు కానీ ఏదో ఒకటి చేసి ఆ కలర్ వస్తువులని బిగ్ బాస్ సర్కిల్ ఒకటి ఏర్పాటు చేస్తే ఆ సర్కిల్లో వేయాల్సి ఉంటుంది. గత సీజన్లో ఈ టాస్క్ బీభత్సమైన ఫన్ అయితే జనరేట్ చేసింది అని చెప్పవచ్చు. ఇక ఈ సీజన్లో ఈ టాస్క్లో మొదటి రౌండ్లో నిఖిల్ పోటీ పడగా నిఖిల్ విజయం సాధించడంతో నబిల్కి బిగ్ బాస్ ఒక పనిష్మెంట్ అయితే ఇస్తున్నాడు. ఆ పనిష్మెంట్ ఏమిటి అంటే, బిగ్ బాస్లో ఉన్న స్విమ్మింగ్ పూల్లో నుంచి బకెట్ వాటర్ని నింపాలి అని చెప్పాడు. అయితే ఇందులో ట్విస్ట్ ఏమిటి అంటే, స్పూన్తో బకెట్ వాటర్ని నింపాలి అంటూ చెప్తే నబిల్ షాక్ అయ్యి ఆ పనిలో నిమగ్నమైనట్టు కనిపిస్తుంది. ఇక ఆ తర్వాత ప్రేరణ, పృథ్వీ ఈ టాస్క్లో పోటీ పడగా ప్రేరణ విజయం సాధించడంతో పృథ్వీకి అంతారా క్లాన్ చీఫ్ అయిన సీత ఒక పనిష్మెంట్ అయితే ఇచ్చింది. ఆ పనిష్మెంట్ ఏమిటి అంటే, పృథ్వీ అమ్మాయిగా డ్రెస్ వేసుకొని ర్యాంప్ వాక్ చేయాలని అలరించాలని చెప్పడంతో పృథ్వీ దాన్ని స్పోర్టివ్గా తీసుకొని అమ్మాయిల డ్రెస్ వేసుకొని ర్యాంప్ వాక్ చేస్తూ అందరినీ అమ్మాయిలా మాట్లాడుతూ ఆట పట్టిస్తున్నాడు. మొత్తంగా బిగ్ బాస్ నుంచి తాజాగా వచ్చిన ఈ ప్రోమోని చూస్తే బిగ్ బాస్ హౌస్లో మార్నింగ్ మస్తీ అంటూ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్లో ఫుల్ ఎంటర్టైన్మెంట్గా సాగుతుంది అని చెప్పవచ్చు. అయితే ఈ టాస్క్లో గెలిచి ఎవరు చీఫ్ కంటెండర్స్ అయ్యారు అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ఈ వారం ఇంట్లో ఉన్న వారిలో ఎవరు చీఫ్ అయితే బాగుంటుంది, ఎవరు చీఫ్కి అర్హతలున్న వ్యక్తి అని మీరు భావిస్తున్నారో వారి పేరుని కామెంట్స్ రూపంలో తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.